equation of the ellipse is 7s square minus ఈ షూస్ ఎవరివి? minus 26y plus 10 is equal to 0. అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా? మరేమనుకున్నావు? అక్కనే ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్. అలా భయపడకూడదమ్మా. అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. మీకు మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చా, ఈ పుస్తకాలను రాసింది మన శిశిరా. నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. వెరీ గుడ్. నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ. నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది. రేయ్, నోరుందని ఏమైనా మాట్లాడతావా? నిన్నే అనుకుంటా. నన్ను కాదులే. నిన్నేరా? నేను రావడం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాథ్స్ చూపించుకుంటావా? ఇడియట్. ఎవరో ఏంటమ్మా, నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేర్చుకుంటే నేర్చుకున్నాడు, మధ్యలో నన్ను కమెంట్ చేయడం దేనికి? అది సరే, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు నన్ను. స్వప్న, ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా. ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతున్నాయి అనమాట. ఏమైంది? ఏమైందేంటి? అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడుపులోకి ఎందుకు రానివ్వాలి? ఎవరో ఏంటి, మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా. మనిషి మంచివాడు, మర్యాదస్తుడు. పైగా మన కుటుంబం అంటే. చాలు చాలు ఈ ఉపన్యాసాలు. వెళ్ళి కాఫీ సమర్పించుకో. నీకు ఈ మధ్య పిచ్చుకోపం ఎక్కువైంది. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది. కాఫీ థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటంటే స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది. అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? అంత రియాక్షన్ అవసరం. ఈ ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే, అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకెందుకు చెప్పటం అని. అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా, మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంచుతున్నారు. అచ్చి బాబోయ్, సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి. స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 25,000 జీతం. 25,000? సార్ చూసారా, మీరు ఒక కార్డు రాసారో లేదో, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను, ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని. నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా? పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు ఉండరా సార్, రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్. నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. స్వప్న అక్కడికి వచ్చేయమనంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను. ఉండు బాబు, కాఫీ తాగి వెళ్తు గాని. కాఫీ ఏంటంటే రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను. చూసారా, కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకున్నాడు మావాడు. నువ్వు రారా. రోజావే చిన్ని రోజావే, రాగాలే రూవే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. అన్నం పెట్టనా? రామ్మా కూర్చో. చాలమ్మా. నాన్న, ఏంటమ్మా? మీతో ఒక విషయం చెప్పాలి. ఏమీ అనుకోరుగా? చెప్పమ్మా. ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు. అర్థమైందమ్మా, నీ అంతటా నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన. నీ ఉద్దేశం మంచిదే కాదమ్మా, కానీ రేపు ఈ జాబ్లో నువ్వు జాయిన్ అవుతున్నావు. నాన్న, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు సూర్య. ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు, కానీ ఈ మాస్టారికి ఏదో చెయ్యాలన్న ఆరాటం అతనిలో కనిపించింది. నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది. అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే. కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నీకోసం కాదు, నా కోసం.
టైం అయిపోతుంది, ఇంకా మీ మిస్సం రాలేదటి. టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. 3 రోజులు వెయిట్ చేసిన వస్తుందన్న నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది స్వామి. నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది, నాకు శుభంగా అడ్డాక నమ్మకం లేదు స్వామి. శుభమాని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు, నమ్మకం లేదంట.